జై శ్రీమన్నారాయణ. మన ఆరోగ్యానికి నిజమైన రక్షణ బయట నుండి కాదు, మన కర్మల నుండి. మన పూర్వజన్మ కర్మలు మన కళ్ళకే కనిపించకుండా అనారోగ్యాల రూపంలో మన జీవితంలో ప్రవేశిస్తాయి. అందుకే మనం ఎంత మందులు వేసుకున్నా, ఎంత మంచి వైద్యాన్ని సంప్రదించినా భగవంతుని అనుగ్రహం లేకుంటే ఆరోగ్యం నశించిపోవడమే నిజం. కాబట్టి నిజమైన ఆరోగ్యానికి మూలం భగవత్కృప. భగవత్కృపను పొందాలంటే మనం మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మన ఆత్మను పవిత్రం చేసుకోవాలి. అందులో భాగంగానే ఆదిత్య హృదయ స్తోత్రం అత్యంత శక్తివంతమైన సాధన. శ్రీరాముడు తన జీవితంలో తానే దీనిని ఆచరించి విజయం సాధించారు. ఇవాళ మనకు ఆరోగ్య సమస్యలతో పోరాడే శక్తి కావాలంటే ప్రతి ఒక్కరూ ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నేర్చుకోవాలి, వాటిలో అర్థాన్ని తెలుసుకోవాలి, దైవ బలాన్ని పొందాలి. అందుకే ప్రతిరోజు భవానీ గీతాల్లో మనం ఆదిత్య హృదయ శ్లోకాలతో ఆ దైవ బలాన్ని పెంచుకుందాం. మన జీవితాన్ని, వెలుగుని తోడుగా మార్చుకుందాం. జై శ్రీమన్నారాయణ.